ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మన కుర్ర హీరోలు రూట్ మారుస్తున్నారు. ఒక హిట్ కొట్టగానే ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో క్రేజీ ప్రాజెక్ట్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అంతేకాదు తమ మార్కెట్ను ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు చాలా. ఈ విషయంలో యంగ్ హీరో తేజ సజ్జా మిగతా వాళ్ళ కంటే 2 అడుగులు ముందే ఉన్నారు. ఇండియాలో సూపర్ హిట్ అయిన మిరాయ్ సినిమాతో ఇప్పుడు ఓవర్సీస్ లెక్కలు మార్చేస్తున్నారు తేజ సజ్జా. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బస్ క్రియేట్ చేసిన తేజ సజ్జా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేసిన ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మిరాయ్ గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ మీద కన్నేసింది. ఆగస్టు 21న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మిరాయ్ కేవలం డే 1 అడ్వాన్స్డ్ బుకింగ్స్ లెక్కలతోనే జపాన్ లోని టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో ఎంటర్ అయిపోయింది. ఇప్పటివరకు బాహుబలి 2, RRR, పుష్ప 2, దేవరా, సలార్ లాంటి భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. ఇప్పుడు ఆ ఎలీట్ లిస్ట్ లో మిరాయ్ కూడా చేరిపోయింది. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై రికార్డులను సైతం క్రాస్ చేసే దిశగా దూసుకుపోతోంది మిరాయ్. అసలు జపాన్ ఆడియన్స్ ఈ సినిమాకు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అన్న విషయంలో ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మిరాయ్ అంటే జాపనీస్ భాషలో భవిష్యత్తు అని అర్థం. అందుకే ఆ టైటిల్ వాళ్లకు బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు అశోక చక్రవర్తి దాచిన 9 రహస్య గ్రంథాల కాన్సెప్ట్, అద్భుతమైన VFX, మన మైథాలజీ టచ్ జాపనీస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జపాన్ లాంటి ఓవర్సీస్ మార్కెట్లలో సత్తా చాటుతూనే మరోవైపు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మిరాయ్ 2 షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేశారు తేజ. ఇలా టైం వేస్ట్ చేయకుండా పక్కా ప్లానింగ్ తో సినిమాలు రిలీజ్ చేయడం వల్లే ఈ యంగ్ హీరోకు ఇంత వేగంగా ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. మరి రిలీజ్ కి ముందే జపాన్ ను షేక్ చేసిన ఈ సూపర్ యోధ ఫుల్ రన్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.